Hello, Namaste. Welcome to Andhra Prabha. Let us get into the program. Hello, sir. Namaste. అయితే సార్ ఇప్పుడు ఒబెస్ ప్రాబ్లంతో ఎంతో మంది కూడా వెయిట్ లాస్కి మక్కు చూపిస్తూ ఉంటారు. అండ్ దానికి సంబంధించి అసలు ఫుడ్ డైట్ విషయంలో ఎంతో కాన్షియస్గా ఉండి నేను ఇన్ని క్యాలరీస్ తీసుకోవాలి కాబట్టి ఇంతే తీసుకుంటాను, నేను డెఫినెట్గా నేను వెయిట్ లాస్ అయిపోతాను అని చెప్పి అదే దీని మీద ఉండి ఏం చేస్తారంటే 1 వీక్లో 10 kgs ఎట్టే స్ట్రెచ్ లూజ్ అయిపోవాలి అని అనుకుంటారు. కానీ అక్కడే ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఒబెసిటీ నుంచి బయట పడతారేమో కానీ దాని నుంచి డిఫరెంట్ రోగాలు అయితే వస్తూ ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే నాయిషా వస్తుంది, లేకపోతే కనుక కళ్ళు తిరగడం వస్తూ ఉంటుంది. ఇలాంటి బీపీ ఫ్లక్చుయేషన్స్, షుగర్ ఫ్లక్చుయేషన్స్ ఇలాంటివన్నీ చూస్తూ ఉంటారు. అసలు ఇంకోటి ముఖ్యంగా చెప్పాలి అంటే మీరు ప్రకృతి వనం అని చెప్పేసి మీ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయి మిల్లెట్స్ మీద మీరు ఎక్కువ అవగాహన కల్పిస్తూ ఉంటారో, మిల్లెట్స్ తిందాము అని పెట్టుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వెజిటేరియన్ తినడమే కర్మరా బాబు, మళ్ళీ ఇందులో మిల్లెట్స్ తినాలి అంటే గ్యాస్ ఫామ్ అవుతూ ఉంటుంది, ఇవి మేము తినలేము అని అనుకుంటూ ఉంటారు. సో వాళ్ళకి మీరు ఏం చెప్తారు? యాక్చువల్గా మీరు రకరకాల ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేయాలని ఉన్నారు. జనరల్గా అట్లే ఉంటారు ఎవరు పిలిచినా. అన్నిటికీ సొల్యూషన్ ఉంటాయి. లైఫ్ స్టైలే క్యాన్సర్ సపరేట్గా ఇది లేక మీకు లైఫ్ స్టైల్లో ఇంతమంది అనుకునే మనం కంప్లీట్ చేయాలి. అది మీ హిమోగ్లోబిన్ తక్కువ ఉంటే మీకు ప్రతి సెల్కి అవసరమైన ఆక్సిజన్ అందడంలే. సో హిమోగ్లోబిన్ తక్కువ ఉండే వాళ్ళకు క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ 4 times ఎక్కువ ఉంటుంది. 400% ఎక్కువ ఉంటుంది. హిమోగ్లోబిన్ తగ్గిపోతూ ఉంటే తగ్గిపోయిందానికి క్యాన్సర్ వస్తుంది కాదు, తగ్గిపోయినప్పుడు రకరకాల మార్పులు జెనెటికల్గా కూడా జరిగి మైకోకాండ్రియా మీద ఎఫెక్ట్ చేసి ఈ ఉండే ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, పొల్యూషను, ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, ఫుడ్లో ఉండే కెమికల్స్ అవన్నీ యాక్ట్ చేసి మీ జెనెటిక్ లెవెల్లో పోయి మాడిఫికేషన్ అయ్యి క్యాన్సర్ వస్తుంది. సో లైఫ్ స్టైల్ అనేది ఇంపార్టెంట్. అది బీపీనా, షుగరా, కంటి చూపా, వైట్ హెయిరా, స్కిన్నా, ఇంకోటి కిడ్నీల అన్నిటికీ కారణము హెల్తీ లైఫ్ స్టైల్. హెల్తీ లైఫ్ స్టైల్ లేకుండా ఒక్కొక్కదానికి ఒకటి సపరేట్ చేసి చూడడం అనేది కరెక్ట్ కాదు. సో ఒబేసిటీకి డెఫినెట్గా ఒబేసిటీ మంచిది కాదు. అంత ఒబేస్గా ఉండే వాళ్ళకి మరి హిమోగ్లోబిన్ ఆరే ఉంది ఏంటి, లావు ఉంటే బాగుండాలి కదా రక్తం, లేదే. సో ఒబేస్గా ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తిని, ఫ్యాట్ తిని అది మొత్తము గ్లూకోజ్గా మారి ఆ గ్లూకోజ్ను వాడాలా. గ్లూకోజ్ మీ బాడీలో రిలీజ్ అయిందంటే వాడాలా. మీ బాడీలో 5 to 6 grams గ్లూకోజ్ ఉంటే యాక్టివ్గా ఎట్లుంటారు. 200 grams 300 grams గ్లూకోజ్ వచ్చి పడింది అనుకోండి, నూడిల్స్, పిజ్జాలు, బర్గర్లు, ప్యాస్ట్రీలు, ఐస్ క్రీమ్లు బాగా టేస్ట్ అని చెప్పేసి కుమ్మేస్తే 400 grams 500 grams వచ్చి పడుతుంది. బ్లడ్ దానికంటే చాలా ఎక్కువ వచ్చేస్తుంది బ్లడ్లే. దాన్ని ఏం చేస్తుంది, బాడీ వాడుకోలేదు. మీకు రోజుకు 1000 రూపాయలు కావాలా, మీకు 1,00,000 రూపాయలు వచ్చింది అనుకో, మీకు దిక్కు తెలియదు ఏం చేయాలని. దాన్ని బ్యాంకులో వెళ్ళినా, ఎక్కడ పెట్టాలా, ఇంట్లో ఎక్కడ దాచిపెట్టి ఎవరు కొట్టేస్తారు, ఎవరు అడతారు అప్పు, అట్లా ఆలోచిస్తుంది బాడీ. దీన్ని ఏం చేయాలని గ్లైకోజన్గా మార్చి లివర్లో మజిల్ ఎత్తి పెడుతుంది. నేను మళ్ళీ వాడుకుంటాను, ప్లీజ్ వెయిట్ చేయి, మళ్ళీ ఫుడ్ లేనప్పుడు ఆకలి అయినప్పుడు నేను లాక్కొని నేను ఎనర్జీ పుట్టిస్తానని. అది అయ్యే లోపలనే మళ్ళీ కాఫీ తాగుతాయి, మళ్ళీ టీ తాగుతాయి, మళ్ళీ కరాచీ బిస్కెట్లు తింటివి, మళ్ళీ బజ్జీలు తింటివి, పురుగులు తింటివి. సో ఈ గ్లైకోజన్ అంతా ఫ్యాట్గా మారి పొట్టలో ఇట్లా పెడతా వస్తుంది, ఫ్యాట్గా మారుతుంది. సో నీకు మళ్ళీ ఆకలిస్తుంది, మళ్ళీ తింటావు. సో ఒబేస్గా ఉండవు కానీ న్యూట్రిషియస్ ఫుడ్ లేదు కాబట్టి నీ హిమోగ్లోబిన్, నీ విటమిన్ D3, B12 అవి కావడం లేదు, ఓన్లీ ఫ్యాట్. సో ఏ ఫుడ్ తినాలా, ఎందుకు మిల్లెట్స్ చెప్పినామంటే ఎక్కువ మందికి ఒబేస్ ప్రాబ్లం ఉంది కాబట్టి, ఎక్కువ మందికి క్యాలరీస్ ప్రాబ్లం, అట్లీస్ట్ తక్కువ తింటే క్వాంటిటీ మీ ఫ్యాట్ కరుగుతుంది, బరువు తగ్గుతావు. అది నెలలో ఫస్ట్ నెలలో ఒక 2-3 kgs 4 kilos, 2వ నెల నుంచి 2 kilos, నెక్స్ట్ మంత్ నుంచి 1 kilo ప్రతి నెల తగ్గుతా. నువ్వు ఒక సంవత్సరం లోపల 10 నుంచి 15 kilos తగ్గితే సూపర్. అది తగ్గేట్లుగా నీళ్ళు తాగి అట్ట కాదు, న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకుంటూ తగ్గాల. దానికి ఫస్ట్ ఏంటి, నీకు ఆకలి కాకుండా ఉండాలి, ఫుడ్ తినాలనే ఫీలింగ్ రాకూడదు. వెరీ సింపుల్ కదా. ఎందుకు తినాలనిపిస్తుంది మనకి, పొట్ట ఖాళీ అయితే బ్రెయిన్ సిగ్నల్ పోతుంది, ప్లీజ్ ఖాళీ పెట్టవా అని. సో అది మళ్ళీ సిక్రెషన్స్, హైడ్రోక్లోరిక్ యాసిడ్, ఆకలి ఫీలింగు అన్ని మరదే తింటావు, అది మళ్ళీ అరిగిపోతుంది. ఎందుకు, ఫైబర్ లేదు, భిన్న అరిగిపోతా ఉంది, అదంతా గ్లూకోజ్గా మారుతా ఉంది, ఫ్యాట్గా మారుతా ఉంది. సో చిన్నగా అరగాలంటే ఫుడ్లో ఫైబర్ ఉండాలి, పీచు పదార్థం. సో పీచు పదార్థం ఉండే మిల్లెట్స్, రాగులు, జొన్నలు, సజ్జలు. సో సరే మిల్లెట్స్ ఎందుకు ప్రమోట్ చేసినామంటే చాలామందికి అసలు మిల్లెట్స్ అంటే అవగాహన లేదు కాబట్టి ప్రమోట్ చేసినాం. ఎందుకు అవగాహన లేకుండా పోయింది, మిల్లెట్స్, కొర్రలు, సామలు, ఆరికలు, ఊదర్లు, అండుకొర్రలు, వరిగలు కాకుండా జొన్నలు, రాగులు, సజ్జలు కూడా మిల్లెట్సే. సో ఇవి అలవాటు ఎందుకు ఉందంటే జొన్నలను, రాగులను, సజ్జల్ని మనం డైరెక్ట్గా పిండి కొట్టించి
రొట్టె చేసుకోవచ్చు, ఇడ్లీ చేసుకోవచ్చు, దోశ చేసుకోవచ్చు, రవ్వతో ఏమైనా చేసుకోవచ్చు, ఉప్మా ఏమైనా చేసుకోవచ్చు, జొన్న రవ్వతో ఉప్మా అని చేయొచ్చు, జొన్న సంగటి చేయొచ్చు, గట్కా చేయొచ్చు, అన్నీ చేయొచ్చు. వేరాస్ ఆ మిల్లెట్స్ కొర్రలు సామలు వీటి డైరెక్ట్గా వండలేం, పైన గట్టి పొర ఉంటుంది కరుణికి కవచకుండాలు ఉన్నట్లు. సో దాన్ని తీయాలా, దాన్ని తీసేది ముందు దంచి చెరిగి ఏమేమో చేస్తూ ఉంటారు. ఇప్పుడు లేరు కదా, సో అందుకని అవి కనుమరుగైపోయినాయి. ప్రాసెస్ ఎక్కువ కాబట్టి ఇప్పుడు ఫాస్ట్ లైఫ్ స్టైల్ కి ఇప్పుడు మళ్ళీ అది ఆరోగ్యం కోసమని కొంతమంది అందరూ చెప్పినారు కాబట్టి వాడికి వచ్చినారు. దాన్ని మొదలుపెట్టి అది ఎక్కువ పాలిష్ చేయకుండా పైన పొట్టు మాత్రం తీసి చేయాలా. దాంట్లో ఉండే పైన ఉండే లిగ్నాన్స్ మంచిది, బ్రెయిన్ మంచిది, వాటెవర్ అంటే పొట్టు తీయకుండా ఉంటే మంచిదే కదా, పైన పొట్టు మాత్రం తీసి పాలిష్ లేకుండా చేయాలనేది. సో ఈ ప్రాసెస్లో అందరికీ కాస్ట్ ఎక్కువని ఒకటి, అది వండే విధానం తెలియక ఒకటి, చిన్నగా వాడిన వాళ్ళు కొన్ని రోజులు పక్కన వెళ్ళిపోతారు, కొత్త వాళ్ళు వాడతారు, నడుస్తూ ఉంది అది. రాగులు జొన్నలు సజ్జలు మీకే ఉన్నాయి కదా, రాగి ముద్ద, రాగి రొట్టె, సజ్జ సంగటి, సజ్జ రొట్టె, సజ్జ రవ్వతో ఇడ్లీ, ఆ రకరకాల వంటలన్నీ ఇప్పుడు కూడా ఉన్నాయి. కర్ణాటకలో మొత్తం రాగులతోనే రకరకాల భక్ష్యాలు ఏంటంటే చేస్తారు, స్వీట్లు, కారాలు గిరాలు, మురుకులు గిరుకులు అది చేస్తారు. వాళ్ళు రోజునే రాగి ముద్దే, రాగి సంగటి ఎక్కువ మంది. ఇప్పుడు వాళ్ళకేంటి, వాళ్ళు కూడా ఇప్పుడు రైసు గీసు అని ఫ్రీగా గవర్నమెంట్ ఇవ్వడము, దాంతో రైస్ అయితే బిన్న టపటపా అంటే వండేస్తారు, అది కలుపుకొని టపాని 2 నిమిషాలు తినేయచ్చు, నమిలే పని లేదు. ఇంకోటి ఏమంటే ఈ రకమైన ఫుడ్ తింటే మళ్ళీ ఆకలేస్తుంది. సో ఎవ్రీ 2 hours పని పక్కన పెట్టి ఎంజాయ్ చేస్తూ ఉండొచ్చు, తింటానే ఉండొచ్చు, రోజంతా తినేదే పని. అందుకని కూడా పీపుల్ డోంట్ లైక్ ఈటింగ్ మిల్లెట్స్. అందుకని నేను హై ఫైబర్ ఉండి 8 to 12% ఫైబర్ ఉండే కొర్రలు సాములు అరికెలు ఊదర్లు తినలేకపోతే 2% ఫైబర్ ఉండే రాగులు సద్దలు జొన్నలు తినండి. మంచిగా జొన్న రొట్టెలు టక్టకాన్ని కొడితే 5 నిమిషాలు రెడీ అవుతుంది. మహిళలు చేయాలా, మా ఇంట్లో మా భార్య చేయలేదు అని అంటూ ఉంటారు కొంతమంది. మీరు చేయండి రా నాయన, మీరు నేర్చుకుంటారు, వేడి నీళ్ళు పోసి అట్లా కొడితే అయిపోతుంది. అట్లేంటి 2 రోజులు మీ భార్య చేసి పెట్టి 3 రోజులు ఆమె చేసి పెడుతుంది. సార్ మా భార్య చేయడం మీరు మాట్లాడండి అని ఫోన్ ఇస్తాడు. మీ భార్య నా మాట ఎందుకు వింటుంది? 7 అడుగులు నడిచి 3 ముళ్ళు వేసి అగ్నిసాక్షి పెళ్లి చేసుకుని నీ భార్య నీ మాట వినాలా? ఎందుకు? ఇది మనందరికీ మంచిదమ్మా అని కన్విన్స్ చేయి. ఒక వారము జొన్న రొట్టె తిందాం, రైస్ ఆపేసి వేడిగా తిందాం, పెను మీద నుంచి ప్లేట్కి రావాలి. అన్ని గుళ్ళో పెడతారు కదా, బఠానీలు, శనగలు, గుగ్గిళ్ళు, అంత ఆకుకూర, మంచి ఆకుకూర, ఒక సీజనల్ ఫ్రూట్స్, మామిడి పండు. అరే ఏం కావాలి ఇంకా, అంతే ఫుడ్. ఏ సీజన్లో వచ్చే అంతే. ఎన్ని మాట్లాడినా, ఎన్ని కథలు చెప్పినా, ఇది అది 3 రోజుల్లో మీ పొట్టమాయి, 30 ఏళ్ళు పొట్ట పెంచి 3 రోజులు ఎట్టమాయమయ్యేది. సో ఇవన్నీ అప్సర్డ్, వీటికి సంబంధమే లేదు. సీజనల్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, ఆర్గానిక్ ఫుడ్ తినేటప్పుడు కూర్చొని అరగంట సేపు బాగా నమిలితేనే లోపల పోయి ఫుడ్ తినాలా. డబ్బడబ్బడ కుక్ వేసుకుంటే లోపలికి వెళ్ళిపోయేది కాదు. అందుకని స్లో ఫుడ్ కెఫేని పెట్టేవాళ్ళు, ఫాస్ట్ ఫుడ్ కాదు. సో అలా అరగంట సేపు నిదానంగా కింద కూర్చొని, నేను మా ఇంటి ఇప్పుడు కింద కూర్చొని నేను చెప్పేటి మోస్ట్లీ నేను చేస్తా, మీకు చెప్పేటివన్నీ నేను చేస్తా. 5 కిలోమీటర్ పరిగెత్తా అంటే మినిమం 5 కిలోమీటర్ పరిగెత్తా. 30 days పరిగెత్తా కాబట్టి నా విటమిన్ D3 24 నుంచి 69 అయింది. 20 to 70 పీక్ బాగుండేది. 69 నాకు రిపోర్ట్ ఉంది. ఓన్లీ నేను అడవిలో పరిగెత్తా, మా ఊర్లో నెలలో మేబీ 10 days 15 days. ఇప్పుడు ఇక్కడైతే KBR పార్క్లో పరిగెత్తాను. ఇప్పుడు అందరూ గుర్తుపడతారు కాబట్టి షర్ట్ ఇప్పితే తెచ్చుకుంటారని, లేకపోతే KBR పార్క్లో కొన్ని రోజులు షర్ట్ ఇప్పేసే పరిగెత్తిన. బెంగళూరు దగ్గర పరిగెత్తా ఉంటే బెల్లందూరు లేక్ పార్క్లో సార్ అట్లా పరిగెత్తకూడదు అని చెప్పింది ఒక ఆమె సెక్యూరిటీ, సరే అని. అట్లా షర్ట్ అంటే అంత బాడీకి అంత సన్లైట్ పడితే విటమిన్ D3 వస్తుంది. నేనే ప్రూఫ్. 24 ఉండింది 5-6 years బ్యాక్, ఇప్పుడు 69, 69. నాకు లెగమెంట్ ఏరియా కొంచెం ఈ జాయింట్ లెఫ్ట్ లెగ్ జాయింట్ రన్నింగ్ చేసినప్పుడు కొంచెం అట్లా మూవ్ అయినట్లు అనిపిస్తూ ఉండేది. ఆటోమేటిక్గా పోయింది అది. ఫిజియోథెరపీ నేను చేయలే, డాక్టర్ చెప్పినట్టు చేయమని చేయలే. అది నాకు నేచరు తల్లిలాగా కాపాడుతోంది నన్ను. ఎవరినైనా నేను స్పెషల్గా నేచర్తో ఏం లేను. నేచర్కి నేనే బిడ్డ కాదు, మీరందరూ బిడ్డలే కదా. సో మీరు దాన్ని అర్థం చేసుకుంటే అందరికి రిజల్ట్స్ వస్తాయి. అదే నా ధైర్యం. నాకుండే అసిడిటీ పోయింది, నాకుండే అల్సర్లు పోయినాయి. ఎండోస్కోపీ చేసి 3+ ఎరోషన్, 3+ అంటే ఎక్కువ. భోజనం చేసి దాన్ని కూర్చుంటే భోజనం చేయలేక ఏడ్చుకున్న రోజులు ఉన్నాయి. 81లో వచ్చింది నాకు, నేను ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్. అప్పుడు నుంచి తగ్గే మాత్రలు. అప్పుడు సిమిటిడీన్ అని ఉంది, మళ్ళీ ర్యాంటిడీన్, ఫామోటిడీన్, పెంటప్రోజోల్, ఓమిప్రోజోల్, జలసిల్లు, కాయంచున్న, రిఫ్లెక్స్ ఏంటంటో వాడినాం. తగ్గుతుంది మళ్ళీ వస్తుంది. ఇదే పని. రాగి జావతో పూర్తిగా పోయింది. రాగి జావ పొద్దున లేస్తాను 4 గ్లాసులు రాగి జావ. సో విపరీతంగా గ్యాస్ ఉన్న వాళ్ళు రాగి జావ సూపర్. దానికి మించిన ఫుడ్డే లేదు. దాన్ని రాగి పిండిని నీళ్ళలో కలిపేస్తే కరిగిపోతుంది. చన్నీళ్ళల్లో వేడిగా మసలి నీళ్ళలో ఈ లిక్విడ్ పోసి తిప్పుతా ఉంటే 3 నిమిషాలు రాగి జావ రెడీ. షుగర్ లేని వాళ్ళు ఆర్గానిక్ బెల్లం వేసుకొని మంచి ఐరన్, ఆల్ మినరల్స్, కాల్షియం, సూపర్ ఫుడ్.
రాగి జావా అంటే మేము యాక్టివిటీ ఉంటాం, నేను మాట్లాడేది ఎక్కువే, బాడీ మెటబాలిక్ రేట్ తిరగదా పరిగెత్తా ఉంటాం కాబట్టి రాగి జావా నాకు 2-3 గంటలే పనిచేస్తుంది. తర్వాత ఆరికలతోనో లేదా సజ్జలతోనో జొన్నలతోనో మంచిగా రాగి ముద్దో ఫుల్గా తింటా 10కి అట్లా రన్నింగ్ పోయి వచ్చేసినాక అప్పుడు స్టాప్ అవుతుంది నా బండి, థ్యాంక్స్ రానాయన అని చెప్తా. మళ్ళీ సాయంత్రం వరకు ఆకలి, సాయంత్రం కూడా ఎక్కువ ఆకలి ఉండదు, అయినా కక్కుర్తి పడి తింటా. సాయంత్రం యాక్చువల్గా ఓ పూటే చాలు నేను తినేది తినడానికి, నేను క్వాంటిటీ ఎక్కువ తింటా. నేను లావుగాను 15 ఇడ్లీలు తింటా నేను ఒకటేసారి, 15 ఇడ్లీలు సాంబార్ వేసుకొని ఫుల్గా తింటా. అట్లా పిల్లోళ్ళకి చిన్నగా పొట్టను పిల్లోళ్ళని ఎక్స్పాండ్ చేసి ఒకేసారి తినేట్లుగా చేస్తే అది డైజెషన్ చేసి పెట్టేసి ఆ ఫైబర్ ఉంటుంది కాబట్టి లాంగ్ అవర్స్ ఆకలి ఉండదు, అప్పుడు బాడీ రిపేర్ మెకానిజంలోకి పోతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో నమస్తే. మచ్.